మిత్రులందరికీ నమస్కారం. ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడము, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్లాక్ డేగా ప్రకటించడం ఏదైతున్నదో ఇది గురువింద గింజ సామెతను అర్థం చేస్తా ఉంది. ఆయన మాట్లాడమే కాదు, బలవంతంగా టిఆర్ఎస్ ఎంపీలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించాడు. ఢిల్లీలో ఆపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీగలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కవిత గారిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగాల. ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు మేరకే, ఆఫీషియల్స్ యొక్క ఫిర్యాదు మేరకే ఈ యొక్క లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆపు పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎందుకంటే
ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా? వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. వాస్తవంగా ఇది బ్లాక్ డేనే. ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కర్ పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే. అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే. కుటుంబాలను అడ్డం పెట్టుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దర్యాప్తు సంస్థలకు, అవినీతికి ప్రజాప్రతినిధులైనా, రాజకీయ పార్టీలైనా, వ్యాపారస్తులైనా, ముఖ్యమంత్రులైనా ఒకటే. చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా? మరి కవిత గారిని అరెస్ట్ చేసి వారం రోజులు పైన అవుతుంది కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు? ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా? మాజీ ముఖ్యమంత్రి గారు క్షమించాలి. మీ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీకు కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ఈ విషయంలో. బెల్ట్ షాపులు తీస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇంకా కొనసాగిస్తున్నారు. మీరు ప్రతి వైన్ షాపును ఓపెన్ బార్ గా మార్చారు అధికారపూర్వకంగా. అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్వర్టెడ్ ఆల్ వైన్ షాప్స్ officially as a open bars. Beside shops, anybody can drink openly. Officially order ఉంది ఇది. సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఈరోజు నేను బస్తీలలో వెళ్తే కాలనీలలో ఖాళీ ఎంట్రన్స్ దగ్గర వైన్ షాపులు ఉండడంతో మహిళలు ఈరోజు నన్ను గేరావు చేసినంత పనిచేశారు. మహిళలు తిరగలేకపోతా ఉన్నారు, రోడ్ల మీద నడవలేకపోతా ఉన్నారు. ఉద్యోగాలు చేసేటువంటి ఐటీ అమ్మాయిలు సాయంకాలం 10 గంటలకు 11 గంటలకు బస్తీలలో వెళ్లాలంటే మీ యొక్క వైన్ షాపుల కారణంగా, ఓపెన్ బార్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు అదేం పట్టదు. మీకు డబ్బులు కావాలా?
ఆ డబ్బులతో వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలా, ఓట్లు పొందాలా, అధికారం రావాలా, మద్య వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాలా? ఈ రోజు కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారస్తుల దగ్గర ఆర్జీ ట్యాక్స్ వేస్తా ఉంది, అడిషనల్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్. రెండు 2014లో లిక్కర్ వ్యాపారం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు ఆల్మోస్ట్ 4 నుంచి 5 వేల కోట్లు వచ్చేది. వీరు గద్దె దిగే లోపల మరి అది 40,000 వరకు చూరింది, 40,000 కోట్లకు చేరింది ఆదాయం. అంటే ఇది తెలంగాణ డెవలప్మెంట్, ఇది బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అచీవ్మెంట్. ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడల్ ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫీషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకిచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ను ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాలేదు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్ గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ గాని కవిత గాని అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా స్పందించకుండా దొంగ తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును, ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్, సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి, ఈ యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో
మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకటి, ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ గాని వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు గాని సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది? నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది. మరి నేను నిరూపిస్తాను అది తప్పని. కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అది ప్రెస్ క్లబ్కి వస్తాడా? అమరవీరుల స్తూపం దగ్గర వస్తాడా? అందులో నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమరవీరుల స్తూపం దగ్గర లిక్కర్కు సంబంధించిన వ్యవహారం చర్చించడం నాకు సిగ్గు అనిపిస్తుంది. కేసీఆర్ ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేజ్రీవాల్ పొరపాటు లేదు, ఆపు ప్రభుత్వం పొరపాటు లేదు, అనవసరంగా ఈడీ కేసులు పెట్టింది అని నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. సాక్ష్యాలతో సహా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ముందుకు వస్తే. అవినీతికి పాల్పడలేదు, దోపిడీ జరగలేదు అని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణతో ముడిపెడుతున్నారు కవిత అరెస్టు. కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కవిత అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కవిత అరెస్టు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు. కాబట్టి అది బీజేపీకి కానీ తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సెంటిమెంట్కి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కేసీఆర్ గారు చెప్పేవారు అద్భుతంగా ట్యాగ్లైన్ ఇచ్చి, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. కరెక్టే. ఇక్కడ లిక్కర్ వ్యాపారాన్ని కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేయడం కోసం, ఆచరించడం కోసం ప్రయత్నం చేశారు, అనుసరించడం కోసం. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్కి సంబంధించినటువంటి విధానాన్ని ఆచరించింది, కేజ్రీవాల్ గారు అనుసరించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్టును వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేం మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు పట్టడానికి వీల్లేదు. 1
కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాను. కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది. రెస్పాన్సిబుల్ గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము. వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాశాం. లెటర్లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ execution comes under the purview of state government and you may approach state government in this regard. సిబిఐ దర్యాప్తు మేము చేయలేము, సిబిఐ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు. మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా, ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్, దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నాకు దమ్ముందా అని అడిగావు కదా, ఈరోజు ఆ దమ్ము నీకే వచ్చింది. ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చారు, అమిత్ షా గారు కూడా అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం లేదు, మీరు నేరుగా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసేటువంటి అధికారము మీకే ఉంది. ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజ్ లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి, దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మనకు అర్థమవుతుంది 100 రోజుల తర్వాత మాటలతోటే కాంగ్రెస్ ప్రభుత్వము పూట గడిపే ప్రయత్నం చేస్తా ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటలతోటే పూట గడుపుతా ఉంది. టిఆర్ఎస్ అవినీతి పైన మాటలతోటే పూట గడుపుతా ఉంది. వీళ్ళు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, టిఆర్ఎస్ అవినీతి పైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదు.
పదే పదే ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ భూ లావాదేవీల పైన అనేక సార్లు మాట్లాడారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇది దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ల్యాండ్ బిజినెస్ సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ల మీద కాంగ్రెస్ పార్టీ కొత్త సెటిల్మెంట్ చేస్తుంది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ సెటిల్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సెటిల్మెంట్ చేసిందో వాటన్నిటిపైన బయటికి తీసి ఈరోజు సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. నేరుగా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, మీరు ఢిల్లీకి పోయి పలానా వాళ్ళకి ఇచ్చిరండి, లేకపోతే మీ మీద కేసు ఉంటుంది, మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా ఢిల్లీలో ఆర్జీ ట్యాక్స్ పేరు మీద ఇచ్చిరండి ఆదేశాలు ఇస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి మాకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇంతకుముందు 2 రాష్ట్రాల్లో ఉండేది, ముందు తమిళనాడు స్క్వేర్ ఫీట్ కింద రేటు బిల్డర్స్, తర్వాత మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు డికే శివకుమార్ గారు తమిళనాడులో పెట్టాడు, కర్ణాటకలో, తమిళనాడు తర్వాత కర్ణాటకలో పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తా ఉంది స్క్వేర్ ఫీట్ కింద. కంపెనీలను బెదిరిస్తా ఉన్నారు, బిల్డర్స్ ను బెదిరిస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరిస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియా డిపెండింగ్ ఆన్ తెలంగాణలో వసూలు చేసేటువంటి డబ్బుల మీదనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పుణ్యానికి లేక ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేదు. టిఆర్ఎస్ మీద దర్యాప్తు పేరుతో గతంలో జరిపినటువంటి లావాదేవీలను చూపించి బెదిరించి మీరు వాళ్ళకి ఇచ్చారు కదా మాకివ్వండి అని వసూలు చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్ లో తిష్ట వేసుకొని కూర్చొని ఆర్జీ ట్యాక్సీ పేరుతో ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి అవినీతి విషయంలో దొందే. ఈ 2 పార్టీలకు తేడా లేదు. కుక్కతోక వంకర్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక మారదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అవినీతి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని, మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు, మీరు అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము స్పందించారు. దీని వెనుక మర్మం ఏమిటో, దీని వెనుక కారణం ఏమిటో, దీని వెనుక మతలబ్ ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం. ఇట్లా చేస్తారు చెప్పలేదండి, అలా ఉంటే చెప్తే చేస్తారు. అయ్యా ఇక్కడ జరుగుతున్నది, దర్యాప్తు చేయడానికి వీలేదు కదా, చెప్పాను కదా ఇంతకుముందు. ఢిల్లీకి చేస్తున్నారు వాళ్ళు, దొడ్డదాన్ని చేస్తున్నారు, వాస్తవాలు కదా. అది వస్తాయి అన్ని, తప్పకుండా అన్ని, ఏది వదిలే సమస్య లేదు. మొన్న ప్రధానమంత్రి గారు స్వయంగా మొన్న జగిత్యాల చెప్పారు,
దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వదిలే ప్రసక్తి లేదు. పేద ప్రజలను, సామాన్య ప్రజలను దోపిడీ చేసినటువంటి ఏ వ్యక్తులను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పాడు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. నేను ఎప్పుడో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉత్తరం రాసిన ఈ మధ్యలో. నేను ఇప్పుడు అది చెప్తున్నా, ఆయన మాటలన్నీ ఉటకిస్తున్నాను కదా, దేని మీద సిద్ధంగా లేరు వాళ్ళు. ఏ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి పైన తెలంగాణ ప్రభుత్వము స్పష్టంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆయన చెప్పిన మాటల ప్రకారము దేని మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేరు. అన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎందుకంటే ఏ పొరపాట్లు అయితే టీఆర్ఎస్ చేసిందో పొరపాట్లను బయట పెట్టి వీళ్ళు కూడా దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా, తెలిస్తే నేనే చెప్పాను కదా, నాకు తెలిస్తే నేను చెప్పాను కదా, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను నేను. నాకు తెలిస్తే ఇందుకు పలానా కారణంగా ఆయన స్పందించాలని నేను చెప్పాను. కాబట్టి తన కూతురు అరెస్ట్ అయితే స్పందించినటువంటి వ్యక్తి, ఢిల్లీలో ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి. ఇందులో ఏది దాచుకోవాల్సిన విషయం లేదు. ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫైల్స్ అన్ని మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంత పచ్చి అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి అడుగు. అర్థం పడతం లేనటువంటి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా మజ్లిస్ పార్టీ చేతిలో, ఈరోజు మజ్లిస్ పార్టీ ఏదైతే ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ఈరోజు కాంగ్రెస్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మారదు. టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చాలా పక్కాగా ఉంటది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరనే ఉంటది. అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. కాబట్టి మజ్లిస్ పార్టీ తప్పులేదు ఇది. కాబట్టి అలాంటి మజ్లిస్ పార్టీతో కలిసినటువంటి వ్యక్తి గురించి మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎడా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎడా ఎప్పుడు చెప్పారంటున్నా? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఏదో చూపియండి, ఒకసారి చూపియండి ఎక్కడన్నా. మేము విదేశాల నుంచి బ్లాక్ డే తీసి ప్రతి అకౌంట్లో 15,000 వేస్తామనేది ఎవరు చెప్పండి? ఎవరు చూపియండి ఒకటి. అంటే ఎలక్ట్రోల్ బాండ్ అంటేనే వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీ ఇచ్చినా కూడా వైట్ మనీ ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా వైట్ మనీ ఇవ్వాలి. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కు ఆ తీసుకున్నటువంటి డబ్బులకు లెక్క చెప్పాలి. ఇది ఎలక్ట్రోల్ బాండ్స్ ఏదైతున్నదో అది బ్లాక్ మనీ కాదు, 100% వైట్ మనీ. అది తీసుకొని ఆ పార్టీ ఏం ఖర్చు పెట్టిందో మళ్ళీ పూర్తి ప్రతి న్యాయ పైసా కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ఇచ్చేటువంటిదే ఎలక్ట్రోల్ బాండ్స్. ఇది బ్లాక్ మనీ కాదు. బాండ్స్ అందరికి ఇచ్చారు, మేము ఒక్కరే కాదు కదా. అన్ని రాజకీయ పార్టీలు అట్లే తీసుకున్నా చెప్పండి ఎవరు అన్నోళ్ళు. వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు, వాళ్ళ తీసుకున్నటువంటి బాండ్స్ వాళ్ళు బెదిరించి తీసుకున్నారో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు స్వతంత్రంగా పోటీ చేస్తాం. పదిహేడుకు 17 సీట్లు ఇప్పటికి చాలాసార్లు చెప్పినాను. అఫీషియల్ గా 17కు 17 సీట్లు పోటీ చేస్తున్నాం మేము.
ఇంకా వాళ్ళ పొత్తులు అక్కడ అవుతున్నాయి. ఇంకా పూర్తి సర్దుబాటు అయినాక ఆలోచన చేస్తాం. ఇంతవరకు అటువంటి చర్చ ఎక్కడ జరగలే. ఇప్పుడు అలా 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 పిఏలు ఉన్నారు కదా, కవిత గారితో వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారి వాళ్ళే అన్ని వివరాలు ఎందుకు చెప్తున్నారు? కావాలంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఆర్టీఐ కింద ఢిల్లీ ప్రభుత్వం దగ్గర లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అన్ని కాగితాలు తీసుకొని చదవచ్చు. ఢిల్లీ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే ఆ లిక్కర్ స్కామ్స్ ఉంది అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వీళ్ళు స్పోక్స్ పర్సన్ గా మారిపోయారు. నేనేం చెప్తాను, ఆపు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించి సమర్థించేటువంటి స్పోక్స్ పర్సన్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మమతా బెనర్జీ గారు మారారు. ఇంత భయంకరంగా ఒక ప్రభుత్వము 100 కోట్లు వైట్ అండ్ బ్లాక్ ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికితే, ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఢిల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ బయట పెడితే అది కాదు అని చెప్పి దాని మీద దర్యాప్తు చేయడానికి వీల్లేదు, అరెస్టు చేయడానికి వీల్లేదు, ముందుకు వెళ్ళడానికి వీల్లేదని ఈరోజు ఈ పార్టీల నాయకులు చెప్తున్నారంటే ఈరోజు దేశం పట్ల అవినీతి పట్ల వీళ్ళ నాయకులకు ఉండేటువంటి ఏంటో చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. తీసుకోవాలి వారు. అదేంటారు అవినీతి పరులు ఏమంటారు? మరి అవినీతి పరులు అదే అంటారు. ఇప్పుడు మేము ఏదైనా భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం దీంతో సంబంధం ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైనా ఒక న్యాయస్థానం ముందుకెళ్తే న్యాయస్థానం ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. సాక్ష్యాలు లేకుండా, వాస్తవాలు లేకుండా దర్యాప్తుకు ఏ న్యాయస్థానం కూడా అంగీకరించదు. మేము డైరెక్ట్ గా ఈడీ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని దరఖాస్తు చేయడం లేదు. 24 గంటల ముందు, 24 గంటల లోపు అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలతో ఎందుకు అరెస్ట్ చేశామో కారణాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పారు. న్యాయస్థానం ఏకీభవించింది దర్యాప్తు సంస్థలతో. ఎస్, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది, మరింత లోతుగా ఈ దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్స్ చెప్పినటువంటి వాదనను న్యాయస్థానాలు అంగీకరించి ఈడీ కస్టడీకి ఇచ్చారు ఈరోజు కవిత గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ. కాబట్టి ఏది కూడా ప్రభుత్వ ఇష్టాయిష్టాలో, దర్యాప్తు సంస్థల ఇష్టాయిష్టాలో కాదు, అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఇందులో తప్పకుండా వివరాలు తీసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ కు ముందుకిస్తారు. కాబట్టి చెప్పండి, ఈరోజు హరీష్ రావు చెప్పాడు కదా, ఏ రకమైన ఆధారాలు లేకపోతే కోర్టులో చెప్పండి. ఈ ఆధారాలు లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారో కోర్టులో వాదించమనండి వాళ్ళ అడ్వకేట్స్ ను. న్యాయస్థానం ఉంది కదా. चुनाव आया है, बहुत दिन से चुनाव से पहले भी उनको नोटिसेस दिया गया, नोटिसेस को जवाब नहीं दिया, इन्वेस्टिगेशन एजेंसीज के सामने आए नहीं, चुप चुप के बच के आने के लिए प्रयास किया है, सिंपैथी लेने के लिए प्रयास किया है. आज भी धरना कर रहे, घेराव कर रहे. क्यों कर रहे? भ्रष्टाचार करते एक तरफ, दूसरी तरफ धरना करते. शर्म होना चाहिए ये लोगों को. डूब के मरना है ऐसे लोग. चलो, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు పెట్టుకుంటే నీకేం సంబంధం? ఎవరుంటే ఉంది, నాకు ఎవరున్నా ఏం ఫరకపడదు, నా వెనుక ప్రజలు ఉన్నారు. ఎవరు పోటీ చేసినా ఈరోజు సికింద్రాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మేము భయపడతలేం. మా అభ్యర్థి ఎంత మేరకు ప్రచారం చేసుకుని ఆలోచన చేస్తుంది తప్ప మా ప్రత్యర్థులు ఎవరని మేము ఎక్కడ కూడా ఆలోచన చేస్తాం. చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను.
ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ రెలవెంట్. ఇప్పుడున్న రాబోయే ఎలక్షన్స్ లో అసలు అవసరమే లేదు. ఆ పార్టీ పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా పోటీ అంటూ ఉంటే ప్రధానంగా ఉంటుంది. అది చూస్తాం దగ్గర అది నామినేషన్ ఏని చేసినాక చూద్దాం. అది నామినేషన్ ఎప్పుడు చూస్తాం. మీరు చెప్పండి. అది మీరు కూడా అడగండి. మీరు ఎందుకు విశ్లేషణ చేయరు? మీరు నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను తర్వాత. మీరు ఎందుకు విశ్లేషణ చేసి స్పెషల్ స్టోరీస్ టీవీలలో ఎందుకు నడపాలని అడుగుతున్నాను. మీరు ఎవరు నడుపుతలేరు ఆ విషయం. మీరు నడపాలి కదా. ఈ ఒక నైతిక విలువలతో కూడినటువంటి కొత్త నవ సమాజాలు ఉన్నాయి కదా. ఇవి కొత్త సమాజ నిర్మాణం కోసం అన్నట్టు వస్తున్నాయి కదా టీవీలలో. కాబట్టి కొత్త సమాజంలో ఈ రకమైనటువంటి వివరాలు వ్యతిరేకంగా అందరం మేమందరం కలిసి పనిచేయాలి.